వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ ఎలా జరుపుకున్నారు? నేనైతే ఈ సంవత్సరం చాలా బాగా జరుపుకున్నాను. నా ఉగాది సెలబ్రేషన్స్ మా కుటుంబంతో ఎలా జరుపుకున్నానో ఈ వీడియోలో చూసేయండి. ఈ ఉగాది ఊరిలో జరుపుకోవాల్సింది, బట్ మాకు కుదరలేదు వెళ్ళడానికి ఈసారి. సో ఈసారి కూడా ఉగాది ఇక్కడే జరుపుకుంటున్నాము. అందుకే ముందు రోజు ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. హాల్లోనే ఉంటుంది కాబట్టి మాకు పూజ గది, ఆ హాల్లో మొత్తం సర్దేసి క్లీన్ చేస్తున్నాను. పిల్లలు కూడా నాకు బాగా హెల్ప్ చేశారు. నేను పూజ సామాన్లు ఒక పక్క క్లీన్ చేస్తుంటే వాళ్ళు ఒక పక్క టీవీ కౌంటర్ దగ్గర బాగా క్లీన్ చేశారనమాట. పిల్లలు బాగా హెల్ప్ చేశారు నాకు. అలాగే ఇంకా తర్వాత నెక్స్ట్ డే రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. ముందు రోజే అది శనగపప్పు నానబెట్టుకొని ఉన్నాను అనమాట బొబ్బట్లు చేయడానికి. పిల్లలకి ఇష్టం కదా అని. ఆంధ్ర సైడ్ అయితే మేము స్వీట్ చేసుకోము ఉగాదికి. ఎప్పుడూ కూడా నాన్ వెజ్ ఉంటుంది అక్కడ. ముందు రోజు మాకు ఫెస్టివల్ ఉంటుంది. ఉగాది కంటే ఒక రోజు ముందు రోజు ఫెస్టివల్ చేసుకుంటాము, పూజలు అవి ఇవి చేసుకుంటాము. కానీ ఉగాది రోజు మాత్రం అందరి ఇళ్ళల్లో కంపల్సరీ నాన్ వెజ్ తెచ్చుకొని చేసుకుంటారు. బట్ ఇక్కడ మాత్రం తెలంగాణలో డిఫరెంట్గా ఉంటుంది కదా. ఉగాది పచ్చడి చేసుకుంటారు ఆ రోజు ఫెస్టివల్ చేసుకుంటారు, గుడికి వెళ్తారు, పూజ చేసుకుంటారు. కాబట్టి ఇంకా ఈసారి మేము కూడా తెలంగాణలో లాగే ఫాలో అయ్యామన్నమాట. ఉగాది పచ్చడి మా సైడు అంతగా చెయ్యరు, అంటే చేస్తారో లేదో తెలియదు కానండి. నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ చూడలేదు మా తరపు వాళ్ళు చేయడం. సో ఇంకా నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. తినడం అయితే చాలాసార్లు తిన్నాను, గుళ్ళో కూడా పెడుతుంటారు కదా ప్రసాదం లాగా. నేను ఫస్ట్ టైం ఉగాది పచ్చడి ఎక్కడ టేస్ట్ చూశానంటే, నేను అద్దెకుండే దగ్గర ఇంటి ఓనరు మాకు ఉగాదికి ఎవ్రీ ఉగాదికి ఆవిడ మాకు ఉగాది పచ్చడి చేసి ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఫస్ట్ టైం టేస్ట్ చేశాను అనమాట. అలా నాకు తెలుసు. తర్వాత ఇంకెప్పుడు అంటే గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ టేస్ట్ చేసేవాళ్ళం అంతే తప్ప ఇంట్లో ఎప్పుడు చేసుకునే వాళ్ళం కాదు. మాకు ఆనవాయితీ లేదు కాబట్టి అలా చేసుకోకునే వాళ్ళం కాదు. బట్ ఈసారి ఏంటంటే ఫస్ట్ టైం ట్రై చేశాను ఉగాది పచ్చడి. చూడాలి వాళ్ళ పిల్లల రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాను. మా పిల్లలకు కూడా వాళ్ళు పుట్టిన తర్వాత ఎప్పుడు వాళ్ళకు ఊహ తెలిసిన తర్వాత వాళ్ళు ఎప్పుడు టేస్ట్ చేయలేదన్నమాట. ఫస్ట్ టైం ఈసారి ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఫెస్టివల్కి కూడా మా వారు ఊరికి వెళ్ళడం, మేము ఒక్కళ్ళమే ఇంట్లో ఉండడం అలా ఉంటుండేదన్నమాట. అప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఫెస్టివల్లో. ఎవరు ఫ్యామిలీలో ఒక్కళ్ళు మిస్ అయినా ఫెస్టివల్కి అంత ఇంట్రెస్ట్ అనిపించేది కదా ఎవరికైనా. సో మాకు అలానే అనిపించేది. లేకపోతే మేము ఊరికి వెళ్ళడము, ఆయన ఒక్కరు ఇక్కడే ఉండడము, ఏదో ఒకటి జరిగేదన్నమాట. అలా ఇది ఫస్ట్ ఉగాది అనుకుంటా మేమందరం కలిసి జరుపుకునే ఫెస్టివల్. అంటే ఎప్పుడు ఉగాదికే అలా జరుగుతుంది. అన్ని ఫెస్టివల్స్ కలిసే జరుపుకుంటాము, ఉగాదికే ఎప్పుడు అలా జరుగుతుంది అనమాట. పిల్లలకి ఎప్పుడు స్కూల్ ఉంటుంది కాబట్టి నేను ఉండిపోతూ ఉంటానన్నమాట. నేను ఒక సైడు ప్రసాదాలు ప్రిపేర్ చేస్తుంటే మా వారు పూజ గదిలో అన్నీ సర్దేస్తున్నారు. నేను అక్కడ కావాల్సిన వస్తువులన్నీ అక్కడ పెట్టాను ఆయనకు అందుబాటులో. సో ఆయనకు కూడా ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. మొత్తం పువ్వులు పెట్టడము, ఇంకా స్వామి వాళ్ళకు బొట్లు పెట్టడము అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. నేను ఒక పక్క ప్రసాదాలు అనేవి అన్నీ ప్రిపేర్ చేసుకుని వచ్చి అక్కడ పెట్టేస్తున్నాను అనమాట. ప్రసాదాలు అంటే అన్ని ప్రసాదాలు చేయలేదండి, ఓన్లీ ఉగాది పచ్చడే చేశాను. బొట్లకు కూడా ప్రిపేర్ చేస్తున్నాను కదా, అవి కూడా ప్రసాదంగా పెడదాం అనుకున్నాను. బట్ పూజకు లేట్ అవుతుందని అవి తర్వాత చేస్తానులే, ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ చేద్దామని పూజకైతే కూర్చున్నాము. పూజ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. ఉగాది అంటేనే మన తెలుగు వాళ్ళకి న్యూ ఇయర్ లాగా కదా, కొత్త సంవత్సరం మొదలవుతుంది అని లాగా జరుపుకుంటారు కాబట్టి చాలా స్పెషల్. ఈ స్పెషల్ రోజున మేము నలుగురం కూడా ఒకే చోట ఉండి మేము ఇలా పూజ చేసుకోవడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా పూజ చేసుకున్నాము.
ఈ విధంగా అయితే మా ఉగాది పూజ అనేది కంప్లీట్ అయ్యింది. ఈ ఉగాది అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు తీసుకురావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను నేను. ఇప్పుడు ఉగాది పచ్చడి అనేది టేస్ట్ చూద్దాము. ఒక్కొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో మీరే చూసేయండి. ఏదో తేడాగా ఉందేంటి? మా పాప ఫస్ట్ టైం ట్రై చేసింది కదా, కెమెరా పెట్టేసరికి ఏమనలేక అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. మా వాడైతే కక్కాలో మింగాలో తెలియనట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. వాడి ఫేస్ ఒకవైపు మాత్రమే కనపడింది కాబట్టి వాడి ఎక్స్ప్రెషన్ అనేది అంత క్యాప్చర్ అవ్వలేదు. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది వాడి మొహం చూసేసరికి. మా వారికైతే నచ్చింది. ఎగ్జాక్ట్లీ పెద్దవాళ్ళకు మంచిగా అనిపిస్తుందిలేండి. అంత అంత చేదుగా ఏం లేదు. మొత్తం అన్ని షడ్రుచులతో కలగలిపిన టేస్ట్ ఉంటుంది కాబట్టి ఓకే, బాగానే ఉంది. ఏది ఎక్కువ కాలేదు, ఏది తక్కువ కాలేదు. ఓకే, తినొచ్చు అనమాట. మంచిగా అనిపించింది. బొబ్బట్ల కోసం పూర్ణం రెడీ చేసి పెట్టాను కదా, అది కూల్ అవ్వడానికి ఫ్యాన్ కింద పెట్టేశాను అనమాట. అది కూడా చల్లారిపోయింది. ఇంకా వాటిని బాల్స్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని గోధుమ పిండిలో పెట్టేసుకొని బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడమే. ఇక్కడ చూసారు కదా, ఇలా బాల్స్ లాగా అంతా పూర్ణాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకొని గోధుమ పిండి, అదే మనం కలిపెట్టుకున్న గోధుమ పిండి తీసుకొని దానిలో మధ్యలో పెట్టుకొని ఒక కప్ షేప్ లాగా చేసుకొని దాన్ని మధ్యలోకి పెట్టుకొని పిండి మొత్తం క్లోజ్ చేసేసి కొద్దిగా పొడి పిండి వేసుకొని చపాతీలాగా చేసుకోవడమే. మరీ పల్చగా కాకుండా ఎక్కువ ప్రెస్ చేయకుండా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఎప్పుడు నేను గోధుమ పిండితోనే చేస్తాను. మైదా పిండితో అయితే నేను చెయ్యను ఎక్కువ. అవి ఏంటంటే కొంచెం చ్వింగి అంటే గమ్ లాగా సాగుతూ ఉంటాయి. అందులో అంత హెల్దీ కూడా కాదు కదా గోధుమ పిండిలాగా. గోధుమ పిండి అయితే బెటర్ కదా అనేసి చేస్తాను. పిల్లలు కూడా ఇలానే ఇష్టపడతారు. ఎప్పుడు బొబ్బట్లు వేసిన పెన్నెం మీద ఒక సైడ్ బబుల్స్ వచ్చేదాకా ఫ్లిప్ చేయకూడదు అనమాట. అలా ఫ్లిప్ చేస్తే ఎమ్మటే లోపల ఉన్న పూర్ణం అనేది విడిపోతుంది. సో బ్రేక్ అయిపోతుంది, సరిగా రావు. రెండు వైపులా బాగా కాల్చుకున్నాక తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని పక్కకు తీసేసుకుంటే బొబ్బట్లు అనేవి రెడీ అవుతాయి అన్నమాట. ఇలా గోధుమ పిండితో చేసిన బొబ్బట్లు అనేవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఎందుకంటే గోధుమ పిండి కదా, ఆయిల్లో వేసి కొంచెం కాల్చినప్పుడు క్రిస్పీగా అనిపిస్తుంది కాబట్టి క్రిస్పీగా ఉంటాయి. అలాగే ఎట్ ద సేమ్ టైం టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. బెటర్, మైదా కంటే బెటర్ అండి ఇలా చేసుకుంటే. ఇంకా ఎప్పుడు పూర్ణం ఇలా బొబ్బట్లు చేసినా కూడా పూర్ణం కొంచెమైనా మిగిలిపోతుంది కదా. ఈసారి అందుకే నేను ముందుగా ప్లాన్తో మినపప్పు అనేది పెట్టుకున్నాను. ఆ మినపప్పు ఆ పూర్ణం ఉండలని పిండిలో వేసేసి పూర్ణం బూరెలు వేసేసుకున్నాను. ఇంకా వేస్ట్ కాకుండా. ఇక్కడైతే ముందు రోజు గోరింటాకు తెచ్చిపెట్టాను. అది పాపకు ముందు రోజు పెట్టడానికి టైం కుదరలేదు. అందుకే ఈరోజు పూజ అయిపోయిన తర్వాత కొద్దిగా ఖాళీ టైం దొరికింటే అప్పుడు పెట్టమంటే అప్పుడు పెడుతున్నాను. ఇదేనండి నా ఉగాది వ్లాగ్. మీకు నచ్చిందా? మీకు నచ్చితే సపోర్ట్ చేసి రియల్లీ మామ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.